నమస్కారం బాబు గారు. రాజు నువ్వా? ఎప్పుడు రావడం? ఎన్నాళ్ళకి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. జోళ్ళు ఇప్పండి బాబు గారు. ఇప్పండి మరి ముందు. అవి పాత అయిపోయారా? నీకెందుకు? పాత కొత్త ముసలి ముతక ఇలాంటి తేడాలన్నీ మనకి ఏమి లేవు. నేను వచ్చానంటే మీరు జోళ్ళు ఇప్పాల్సింది. ఇప్పండి. అప్పటిస్తుందా? ఎందుకట్రా ఈ అవస్థ? ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే అక్కాయ్. చూస్తున్నాగా, చూడడానికి మీ బావగారు అలా గుమ్మడికాయలో ఉన్నారే కానీ ఒంట్లో వీసం ఎత్తు ఓపిక లేదురా. స్టాప్. అక్కాయ్ ఎందుకు అవిచారు? ఇప్పుడు బావగారికి ఏం కొట్టాయి? అర్ధబలం ఉంది, అంగబలం ఉంది. రెండు చేరితే ఐ మీన్ అర్ధం ప్లస్ అంగం అర్ధాంగి బలం ఉంది. అర్ధాంగి బలం నాకెక్కడుంది లేదా? అవన్నీ కలిపి నా బుద్ధి బలంతో హెచ్చవే కాదు భాగించు. ఏమొస్తుందో చూసుకో. ఆ భాగారింపులు, ఆ హెచ్చలెత్తలు ఇవన్నీ చూసుకుంటావనే కదట్రా నిన్ను పిలిపిస్తా. వదిలే అక్కాయ్, అవన్నీ నాకు వదిలేసాయి. బావగారు బావగారు ఇక మీదట మీకు ఆ కాళ్ళు అనవసరం. తిరగవలసిన చోటుకల్లా నేను తిరుగుతా నా కాళ్ళతో. సరే, మీకు ఆ కాళ్ళు అక్కర్లేదు. ఆఫీస్ కొన్నాను నేను చూసుకుంటా నా కాళ్ళతో. ఆ చేతులు ఐఎమ్ సారీ చేతులు ఉండేవండి, అప్పుడప్పుడు చెక్కుల మీద సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. ఇలా చాలా బాగుందిరా. ఇంకొక పని చేయి. చెప్పండి. నువ్వేం చేసినా నేను నోరెత్తకుండా ఉంటాను. ఆ నోరు కూడా తీసేరా. బావగారు మళ్ళీ చమత్కారంగా మాట్లాడుతున్నారే. మీరు ఏం చెప్తే చేయడానికి కదా నేను అక్కడి నుంచి ఇక్కడికి రెక్కలు కట్టుకొచ్చింది. నా కొంచెదానా పెంచదానా బంగారం వలమాలిన సింగారం. నిన్నే ఏంటా గావు కేకలు కోతికంతులోను నీళ్ళేమన్నా పడ్డాయా? ఏంటా మాటల బొల్లేమైనా బలిసిందా? మొగుడు ఇంటికి వచ్చేసరికి కళ్ళం ఎదురొచ్చి ఏడనాదా ఉడికి వేసుకుంటారా, మంచి ఇచ్చుకుంటారా అని అడగొద్దా? ఓయబ్బో మా దూరం మీద ఉంది. ఏంటి ఎవరు మా గెంతుతుండవు? ఇప్పుడే ఉందే, రాత్రికి చూడు గెంతులు కావు, ఉరకలు ఉరకలు గొరకలు 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 రోజు చూస్తుండే మొక్కమేగా. ఏ బంగారా, ఏ మామూలు అప్పారా అనుకుంటున్నావేమా? ఇదిగా ఇలా చూడే, ఇలా చూడే. 5 రూపాయలే ఎక్కడదయ్యా నీకు ఇది? కమ్మేశావా? ఆ కోత కూయొద్దు అంటున్నాను. తేకపోతే తేలేదని ఏడుపు, తెస్తే ఎక్కడి నుంచి తెచ్చారని ఏడుపు. ఆడవాళ్ళకి అందరికీ ఇదే జబ్బు. మగోడు అన్నవాడు 1,00,000 పనులు చేస్తాడు, రెక్కల గట్టంతో సంవత్సరం నౌక నడుపుతాడు. గోదావరి మీద నా నడపలేడు కానీ సంసార నౌక నడుపుతాడు. సంసార నౌక అది కాదే, మొగుడేమో పలికినాడు కానీ ఆ తెచ్చిన రూపాయలు మాత్రం ఆయనకి వస్తాయా? మా తెచ్చావులే జన్మానికి శివరాత్రి అని. ఇక చూసుకోవే, రోజు శివరాత్రినే. ఇదిగా అప్పారావు గారి జాతకం తిరిగిపోయిందా తెలుసునా? తెలుసు. బంగారా గారా, ఈ రాత్రికి మరే ఈ రాత్రికి ఏంటంటే ఈ రాత్రికి ఒక్కసారి ఈ రాత్రికి కోడికూర తినాలని ఉంది. వండ కోడికూర అడేలే. అది కాదే, ఎప్పుడు మనం మనువానప్పుడు కావాల్సిన తిన్నాను, చాలా ఆశగా ఉంది. వండవే కారణం. అయితే నాకు ఒక కోరుకుంది. ఏంటే మరే ఈ రాత్రికి ఈ రాత్రికి ఈ రాత్రికి నేతిగారులు తినాలని ఉంది మా. ఏమిళ్ళు అంటే అంత అదృష్టం కూడానా? నీ మొహం చూస్తేనే వస్తున్నాయి ఊరందరికి వాంతులు. నువ్వు కోరుకూర వండవలసిందే. ఈ లేదు నేతిగారులు వండుతాను. ఇదిగా ఆఖరిసారిగా అడుగుతున్నాను, వండుతావా వండవా? నేను చివరిసారి చెప్తున్నాను, వండను. వండ వండను వండ వండను. వండుతా ఏం మీద మీదకి వస్తున్నా? కొడతావేంటి? కొడతావా? అసలు కొడతావా? కొడతావా మరి? కొడతావేంటి? కొడతావా అని ఏం చేస్తావు? 10 మంది పెద్దలు పిలిచి పంచాయతీ పెట్టించాను. రమ్మనే ఎవడొస్తాడో నేను చూస్తాను. రాధా రాధా రాధయను సుధా మధురాక్షరములు రెండు రెండు చెవిని బడినంత మనసంత చెదరిపోవు. ఆ ఆ ఆ
ఎక్స్క్యూజ్ మీ సార్, వాళ్ళంతా బలవంతం చేశారు సార్. పర్వాలేదు, చాలా బాగా పాడేవు రాంబాబు. చెవులు తుప్పు కాస్త వదిలిపోయింది. అబ్బాయిలు ఇవాళకి పాఠం గీయటం ఏమీ లేదు. పారిజాతాపహరణంలో కుతిమ్మన రాశాడే, నన్ను భవదీయదాసుని. ఇది ఆ పద్యం కమ్మగా సదే రాగంలో పట్టుబట్టు. అసలే 60 నిమిషాలు ఉండే పీరియడ్ 45 నిమిషాలు కుదించారు. అందులో ఈ నోటీసులు రిపోర్ట్లను. ఈ ఏడు వార్షికోత్సవాలకి జానపద సంగీతంలో పోటీలు జరుపుతారు. అందులో పాల్గొనే వాళ్ళు పేర్లు గోత్రాలు ఆఫీసులో ఇవ్వచ్చు. పట్టుకో. అండ్ దిస్ ఈజ్ ఎడ్వర్డ్స్ వైఫ్. మన క్లాసులో ఇంకెవరున్నారు? నీదే ఛాన్స్. సరే, ఏమండి ఏమండి, పాటల పోటీకి మీరు నిలబడుతున్నారా? ఏమీ లేదు, మీరు నిలబడితే నేను మానేసి కూర్చుందామని. అదేమిటి? మీకు తెలియదేమో, నేను చాలా బాగా పాడతాను. విన్నవారందరూ నాది గంధర్వగానం అంటారు. ప్రైజ్ కూడా చచ్చినట్టు నాకే వస్తుందని అందరూ ఏకగ్రీవంగా అంటున్నారండి. అయితే ఇంకే నిలబడండి. నిలబడాలని, కానీ మీరు పాల్గొంటున్నారంటే మీరు ఓడిపోతారేమోనని భయమా? భయమా? ఓడిపోతే బాధ ఎందుకండి, ఓటమిని ఆనందంగా స్వీకరిస్తాను. మరి ఇంకేమిటండి మీ బాధ? నేనే గెలుస్తానండి, అదే నా బాధ. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ మీరు ఓడిపోవడం, నేను గెలవడం, నేను ఈ జన్మలో ఊహించుకుని సహించని ఓర్వలేను సుమండి. మీరు అలా నవ్వకండి. అఫ్కోర్స్ మీరు నవ్వితే నాకు చాలా బాగుంటుంది. ఇంతకు మీరు చెప్పదలుచుకున్నది ఏమిటండి? చూడండి, మీరు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకని ఆ రాబోయే బహుమతిని మీకోసం నేను త్యాగం చేస్తాను. ప్లీజ్ సెలవు. ఒక బహుమతి ఏమిటండి, మీకోసం కావలిస్తే నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను. మీ పేరు త్యాగరాజా అండి? కాదండి, రామరాజు. కొందరు ముద్దుగా రామ్ అంటారు. అఫ్కోర్స్ రాంబాబు అని కూడా అంటారు అనుకోండి. మీరు మీ ఇష్టం. చూడండి, మీరే త్యాగము చెయ్యొద్దు. మీరు పాడినా నేనే గెలుస్తాను. మీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు, సరేనా? రాధ రాధయను సుధా మధురాక్షరములు రెండు ఏరా అలా చూస్తున్నా? ఎందుకని అమ్మాయి గారు ఆపేశారు నా పండే? ఏమిట్రా? అమ్మాయి గారు, మీరేమి అనుకోనంటే ఒక మాట చెప్తా. చెప్పు. మీరు అట్టా నవ్వుతుంటే ఎట్టా ఉంటుందో తెలుసా? ఎట్లా ఉంటుంది? సన్నగా ఏణ నీటినట్టు, పాలపిట్టలు పలికినట్టు, కోయిల కోన కూ కూ అని కూసినట్టు. మీరట్టా నవ్వితేనే పాడినట్టుంటది, ఇక పాడితే ఎట్టుంటుందో. ఇంకా నిజం అమ్మాయి గారు, ఒట్టు. అది సరే గాని గోపి, నాకు పాట నేర్పుతావు? నేనా? పోండి అమ్మాయి గారు, ఎలా కోలం ఆడుతున్నారు. కాదురా, నిజంగానే అడుగుతున్నా. ఏంటి నిజం? నేనేంటి మీకు పాటలు నేర్పడం ఏంటి? అవునరా, మా కాలేజీలో పాటల పోటీ పెట్టారు. అందులో ఒట్టి పల్లె పదాలే పాడాలట. మరి నీకు చాలా ఉత్సాహాలంటి పాటలు వస్తే నా లొల్లాయి పదాలు మీరు పాడతారేంటి? అలాంటివి పాడితేనే గెలుస్తాను, లేకుంటే ఓడిపోతాను. ఏంటే అమ్మాయి గారు ఓడిపోవడమే? అది జనంలో జరగదు. మరి పాట నేర్పుతావా? ఒరే గోపి, రేపు ఆదివారం సెలవు. ఇంటికి వచ్చావంటే నేర్చుకుంటాను. ఏంటో అమ్మాయి గారు నన్ను ఏడిపిస్తున్నారు. నిజంగారా? వస్తావా? మీరట్టాకంటే ఇక నేను అనేదేముంది.